అందరికీ నమస్తే. నేను మీ కందిలి రాజేందర్. 2-3 రోజుల కింద ఒక జర్నలిస్ట్ చేసిన అక్రమం గురించి ఆధారాలతో సహా మీకు అందిస్తానని నేను వీడియోలు చేశాను. ఈరోజు ఆ అక్రమం చేసిన జర్నలిస్ట్ ఎవరు, ఆయన అక్రమంగా ఎట్లా ప్రభుత్వ స్థలాన్ని కొట్టేశాడనే పూర్తి వివరాలను తెలుసుకుందాం. ముందుగా ఈ సర్టిఫికెట్ చూడండి. ఈ సర్టిఫికెట్ సంబంధించిన ఇది నకిలీ సర్టిఫికెటు, కానీ ఒరిజినల్గా ఏం జరిగిందంటే ఐఐటి హైదరాబాద్ నిర్మాణం కోసం కంది మామిడిపల్లి ఆ గ్రామాల సరిహద్దులో ప్రభుత్వం దాదాపు 500కు పైగా ఎకరాల భూమిని సేకరించింది. అవన్నీ కూడా గతంలో ప్రభుత్వాలు పేదలకు వ్యవసాయం చేసుకునేందుకు ఇచ్చిన అసైన్ భూములు. ఆ లావణి పట్టాలన్నింటినీ కూడా మళ్ళీ వెనక్కి తీసుకొని అక్కడ ఐఐటిని నిర్మించారు. ఆ క్రమంలోనే ఈ అసైన్డ్ భూములు కోల్పోయిన ఆ స్థానికులకి నష్టపరిహారంతో పాటు బెంగళూరు బైపాస్లో ఉన్న ఆర్టీఏ ఆఫీస్ పక్కన ఉన్న ఆ ప్రభుత్వ స్థలంలో ఆ పోయిన భూమికి సమాన స్థాయిలో ఇంటి స్థలాలను ఇచ్చారు. అంటే ఎకరం పోతే 200 గజాలు, 2 ఎకరాలు పోతే 400 గజాలు, అట్లా ఒక్కొక్క రైతుకు ఒక్కొక్కలాగా ఇచ్చారు. అవన్నీ కూడా ఎప్పుడు ఇచ్చారంటే 2009 ఆ ప్రొసీడింగ్ ప్రకారము 2011లో ఇచ్చారు. అంటే ఆనాటికి ఇంకా తెలంగాణ ఏర్పడలేదు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉమ్మడి మెదక్ జిల్లా ఉంది, జిల్లా కేంద్రం సంగారెడ్డి ఉండే. అప్పటికి ఇంకా కంది మండలం కూడా లేదు. ఆ టైంలో ఇచ్చిన వాటిని ఆసరాగా చేసుకొని ఈ జర్నలిస్టు వి రాజ్యలక్ష్మి భర్త వెంకటేశ్వరరావు, ఈయననే జర్నలిస్టు, వాళ్ళ భార్య పేరు మీద కంది గ్రామము సంగారెడ్డి మండలం నందు ఐఐటి కొరకు భూమి ఇచ్చిన లావుని భూ పట్టాదారైన శ్రీమతి రాజ్యలక్ష్మి భర్త వెంకటేశ్వరరావు గారికి సదరు లావుని భూమికి బదులుగా ఈ క్రింది హద్దుల మధ్యన గల ఇంటి స్థలమును ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ 616లో 200 గజాలు భూమిని స్టాండింగ్ ఆర్డర్ 21ను అనుసరించి ఈ క్రింది నిబంధన లోబడి పట్టా మంజూరీ ఇవ్వనైనది అంటూ ఒక సర్టిఫికెట్ని ఈయన క్రియేట్ చేసింది. వాస్తవానికి ఆ భూములు ఇచ్చింది 2011లో అసలైన లబ్ధిదారులకు ఎవరికి, ఐఐటిలో భూములు కోల్పోయిన వాళ్ళకి ఇచ్చారు. ఈయనకి ఐఐటిలో ఆడ భూమి లేదు, ఈయన స్థానికుడు కాదు. అయినా కూడా అక్రమంగా ఇది 2017-18 ఆ టైంలో క్రియేట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే అప్పటికి సంగారెడ్డి జిల్లా లేదు 2016కు ముందు. కానీ ఈయన వేసిన దగ్గర స్టాంపులో మాత్రం సంగారెడ్డి జిల్లా ఉంది, కంది మండలం ఉంది. ఇవి ఎప్పుడు ఏర్పడ్డాయి? సంగారెడ్డి జిల్లా కానీ కంది మండలం కానీ 2016 అక్టోబర్ తర్వాత ఏర్పడ్డాయి. అట్లా నకిలీ స్టాంపులతోని నకిలీ సర్టిఫికేట్ క్రియేట్ చేసి దాదాపు 40 లక్షలకు పైగా విలువ చేసే 200 గజాలని కొట్టేసేందుకు ప్రయత్నం చేసింది. కొట్టేసేందుకు ప్రయత్నం చేయడమే కాదు, నిజమైన లబ్ధిదారులు అమ్ముకోవడానికి అవకాశం ఉంది. వాళ్ళ నుంచి కొనుగోలు చేసిన వ్యక్తులను ఇతను బెదిరించే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ భూమి నాది, నాకు పెద్దవాళ్ళు అందరూ పిలిచి ఇచ్చిర్రు, ఆ ఇంటి స్థలం నాకు ఇచ్చిర్రు అని చెప్పేసి ఈయన వాళ్ళని దబాయిస్తున్నాడు. ఈయన మీద ఇప్పటికే వాళ్ళు కూడా కంప్లైంట్ చేయడానికి రెడీగా ఉన్నారు. మేము నిజమైన ఎవరైతే ఐఐటిలో భూమి కోల్పోయిన వాళ్ళ నుంచి కొనుక్కున్నాం, ఈయన ఫేక్ సర్టిఫికేట్ తెచ్చి మమ్మల్ని బెదిరిస్తాని. ఈ సర్టిఫికేట్ ఆయన వాళ్ళకి ఇచ్చిన సర్టిఫికేటే. ఈ సర్టిఫికేట్ చదివితే ఎవరికైనా తెలిస్తే ఎంత అక్రమంగా ఆయన భూమిని కొట్టేయాల్సిన ప్రయత్నం చేసిండో. అయితే ఆయన వెంకటేశ్వరరావు అంటే ఇక్కడ చాలామంది తెలియదు. ఆయన అసలు పేరు పాకా వెంకటేశ్వరరావు, కానీ ఆయన అందరికీ పివి రావుగా ఇక్కడ పరిచయము. ఒక ప్రముఖ టీవీ ఛానల్లో పనిచేస్తూ అక్రమంగా ప్రభుత్వ భూమిని దాదాపు 40 లక్షలకు పైగా విలువ చేసే ప్రభుత్వ భూమిని మరి ఆ స్టాంపులు ఎక్కడ తెచ్చిండా, తయారు చేయించిండా, ఇంకేమైనా అక్రమ మార్గంలో ఆ సర్టిఫికెట్ తయారు చేయించిందా అనేది అధికారులు ఎంక్వైరీ చేయాలి. అది ఎంక్వైరీ చేయడమే కాదు, అక్రమం అని ఇది 100% అక్రమం. ఈ అక్రమం మీద అధికారులు చర్యలు తీసుకోవాలని నేను కోరుతున్నాను. అట్లాగే ఆయన పనిచేస్తున్న టీవీ యాజమాన్యాన్ని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఒక ప్రముఖ సంస్థలో పనిచేస్తూ సంస్థకు చెడ్డ పేరు తెచ్చేలా ఇట్లా అక్రమంగా ప్రభుత్వ భూమిని కొట్టేసిన ఈ పివి రావు పైన చర్యలు తీసుకోవాలని నేను ఆ టీవీ యాజమాన్యాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నాను.